అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 101. تلك القرى نقص عليك من أنبائها ولقد جاءتهم رسلهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا من قبل كذلك يطبع الله على قلوب الكافرين. ఆయత్ నంబర్ 101. ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాం. వాళ్ళందరి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసిపుచ్చిన దానిని తరువాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లాహ్ తిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు. 122. వెనుకటి పుటల్లో కొంతమంది ప్రవక్తల గాథలు వచ్చాయి. వారంతా తమ తమ జాతుల వద్దకు దేవుని నిదర్శనాలను మహిమలను తీసుకుని వచ్చారు. ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందజేసే కార్యక్రమం పరిపూర్తి కానంత వరకు విశ్వప్రభు ఏ జాతిని శిక్షించడు. ఎందుకంటే ఒక ప్రవక్తను పంపనంత వరకు మేము ఏ జాతిపైన శిక్షను ఆచరింపజేయము అని ఆయన స్పష్టం చేశాడు. బనీ ఇస్రాయెల్ 15. 123. దీనికి ఒక అర్థం ఇది: వారు విశ్వసించేవారు కారని మిషాహ్ దినాన వారి నుండి వాగ్దానం తీసుకున్నప్పుడే అల్లాహకు తెలుసు. అందుకే వారి వద్దకు ప్రవక్తలు వచ్చినప్పుడు అల్లాహ్ జ్ఞానం ప్రకారమే వారు విశ్వసించలేదు. ఎందుకంటే వారి నొసట ఈమాన్ విశ్వాసం రాసి పెట్టలేదు. దీనినే హదీసులో ఫకుల్లున్ ముయస్సురున్ లిమా ఖులిక లహుగా అభివర్ణించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి వారు దేనికోసం పుట్టించబడ్డారో అదే సులభం అవుతుంది. సహీ బుఖారీ అల్లైల్ సురా వ్యాఖ్యానం. రెండవ అర్థం ఇది: దైవ ప్రవక్తలు వారి వద్దకు వచ్చినప్పుడు అంతకు ముందే వారి సత్యాన్ని తిరస్కరించి ఉండడం మూలంగా విశ్వసించలేదు. అంటే మొదట్లో వారు దేనిని త్రోసిపుచ్చారో ఆ పాపమే వారిని చుట్టుకుని వారి అవిశ్వాసానికి కారణభూతం అయ్యింది. విశ్వసించే భాగ్యం వారి నుండి జప్తు చేసుకోబడింది. దాన్నే తరువాత వాక్యములో హృదయాలకు సీలు వేయబడడంగా చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్లోనే వేరొక చోట ఈ విషయం ఇలా చెప్పబడింది: ఓ ప్రవక్త, ఒకవేళ సూచనలు వచ్చినా వారు దౌర్భాగ్యులు విశ్వసించేవారు కారు అన్న సంగతి నీకేం తెలుసు? తొలిసారి వారు దానిని విశ్వసించని విధంగానే మేము వారి హృదయాలను వారి చూపులను మళ్లిస్తున్నాం. మేము వారిని వారి తలబిరుసుతనంలోనే దారి తప్పి తిరిగేలా వదిలివేస్తాం. అన్ఆమ్ సూరా 109, 110. ఆయత్ నంబర్ 102. وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين. ఆయత్ నంబర్ 102. వారిలో చాలామందిని మేము మాట నిలుపుకునేవారుగా చూడలేదు. వారిలో చాలామందిని మేము అవిధేయులుగానే పొందాము. 124. మాట నిలుపుకోవడం అంటే ఏ విషయంలో? దీన్ని కొంతమంది అహ్దే అలస్త్ అంటే ఆలమే అర్వాహ్ ఆత్మల అవస్థలో తీసుకున్న వాగ్దానంగా భావించారు. మరికొంతమంది శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారు తమ ప్రవక్తలతో చేసిన వాగ్దానం అన్న భావంలో తీసుకున్నారు. వారు తమ మధ్య చేసుకునే వివిధ రకాల ఒప్పందాలు అని ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు భావించారు. ఏ విషయమై వాగ్దానం చేసినా దాన్ని పాలించడం అవశ్యం. వాగ్దాన భంగం కూడా పాపంగానే పరిగణించబడుతుంది. ఆయత నంబర్ 103. ثم بعثنا من بعدهم موسى بآياتنا إلى فرعون وملئه فظلموا بها فانظر كيف كان عاقبة المفسدين. ఆయత నంబర్ 103. వారి తరువాత
మేము మూసా అలైహిస్సలాంకు మా సూచనలు ఇచ్చి ఫిరోన్ వద్దకు అతని అధికారుల వద్దకు పంపాము. కానీ వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు, ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో. 125 ఇంతవరకు ప్రస్తావించబడిన ప్రవక్తల తర్వాత ఇక్కడి నుంచి ఒక గొప్ప ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం వృత్తాంతం మొదలవుతుంది. ఈయన ఈజిప్ట్లో నిరంకుశ చక్రవర్తిగా రాజ్యమేలుతున్న ఫిరోన్ వద్దకు అతని జాతి వారి వద్దకు దైవ సూచనలను అద్భుతాలను తీసుకుని వెళ్ళారు. 126 అంటే ధరణిలో చెలరేగిపోయిన ఈ అధికార మదాంధులు ఆఖరికి సముద్రంలో ముంచివేయబడ్డారు. ఆ వివరాలు రాబోతున్నాయి. ఆయత్ నెంబర్ 104. وقال موسى يا فرعون إني رسول من رب العالمين. ఆయత్ నంబర్ 104. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఓ ఫిరౌన్, నేను సర్వలోక ప్రభు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత్ నంబర్ 105. حقيق على ألا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل. ఆయత్ నంబర్ 105. అల్లాహ్ పేరుతో సత్యాన్ని తప్ప మరే మాట అయినా చెప్పడం నాకేమాత్రమూ శోభించదు. నేను మీ వద్దకు మీ ప్రభువు వద్ద నుంచి స్పష్టమైన సూచనను కూడా తీసుకువచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు వంశీయులను నాతో పంపు. 125 ఇంతవరకు ప్రస్తావించబడిన ప్రవక్తల తరువాత ఇక్కడి నుంచి ఒక గొప్ప ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం వృత్తాంతం మొదలవుతుంది. ఈయన ఈజిప్ట్లో నిరంకుశ చక్రవర్తిగా రాజ్యమేలుతున్న ఫిరోన్ వద్దకు అతని జాతి వారి వద్దకు దైవ సూచనలను అద్భుతాలను తీసుకుని వెళ్ళారు. 126 అంటే ధరణిలో చెలరేగిపోయిన ఈ అధికార మదాంధులు ఆఖరికి సముద్రంలో ముంచివేయబడ్డారు. ఆ వివరాలు రాబోతున్నాయి. 127 తాను దైవ ప్రవక్తనని నిరూపించుకోవడానికి మూసా అలైహిస్సలాం ఓ పెద్ద సూచనను గురించి ప్రస్తావించారు. ఆ పెద్ద సూచన లేక మహిమ ఏమిటో మున్ముందు వివరంగా రాబోతుంది. 128 ఇశ్రాయేల్ సంతతి వారు వాస్తవానికి సిరియా ప్రాంతవాసులు. అయితే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం కాలంలో వీరు ఈజిప్టు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. కానీ ఫిరోన్ రాజవంశస్థులు వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించి బానిసల్ని చేసుకున్నారు. రకరకాలుగా వారిని వేధించసాగారు. అల్బక్రా సూరాలో ఈ వివరాలు వచ్చాయి. మున్ముందు కూడా మరిన్ని వివరాలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విచ్చేసిన మూసా అలైహిస్సలాం తొలుత వారికి దైవ సందేశాన్ని అందజేశారు. ఈ సందేశాన్ని ఫిరౌన్ అతని దర్బారు అధికారులు త్రోసిపుచ్చడంతో కనీసం ఇశ్రాయేల్ సంతతి వారినైనా విడిచిపెడితే తమ పూర్వీకుల నివాస స్థలానికి సిరియాకు వెళ్ళి గౌరవప్రదంగా అల్లాహ్ను ఆరాధిస్తూ బ్రతకవచ్చని హజరత్ మూసా అలైహిస్సలాం ఆశించారు. ఫిరౌన్ దర్బారులో ఆయన ఈ ప్రతిపాదనే చేశారు. ఆయత్ నంబర్ 106. قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين. ఆయత్ నంబర్ 106. దానికి ఫిరౌన్, ఒకవేళ నువ్వు ఏదన్నా మహిమను తెచ్చి ఉంటే నీ వాదనలో నువ్వు సత్యవంతుడివే అయితే దాన్ని ప్రదర్శించు అన్నాడు. ఆయత్ నంబర్ 107. فألقى عصاه فإذا هي ثعبان مبين. ఆయత్ నంబర్ 107. అతను మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను పడవేశాడు. తక్షణం అది స్పష్టమైన సర్పంగా మారిపోయింది. ఆయత్ నంబర్ 108. ونزع يده فإذا هي بيضاء للناظرين. ఆయత్ నంబర్ 108. తరువాత అతను తన చేతిని బయటికి తీయగానే ప్రేక్షకులందరికీ అది దగదగా మెరిసిపోతున్నట్టు కనిపించింది. 129. ఫిరౌన్ కోరిందే తడవుగా మూసా అలైహిస్సలాం తన నిజాయితీని నిరూపించుకోవడానికి అల్లాహ్ తనకు ఇచ్చి పంపిన 2 మహిమలను ప్రదర్శించారు. ఆయత్ నంబర్ 109. قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم. ఆయత్ నంబర్ 109. ఈ పరిస్థితిని గమనించి
ఫిరౌన్ జాతి సర్దారులు నిజంగానే ఇతగాడు మహా నైపుణ్యం గల మాంత్రికుడే అన్నారు. 130 మహిమలను చూసిన మీదట విశ్వసించవలసింది పోయి ఫిరౌన్ అధికారులు ప్లేట్ పెరాయించారు. ఆ సూచనలను ఇంద్రజాలంగా ఖరారు చేసి ఆయన్ని ఓ మంత్రికుడిగా చిత్రీకరించారు. రాజ్యాధికారానికి ఎసరు పెట్టడానికే మూసా అలైహిస్సలాం ఈ వల పన్నాడని ఆరోపించారు. ఆ కాలంలో ఇంద్రజాలము మాంత్రిక విద్య బాగా ప్రాచుర్యంలో ఉండేది. అందువల్ల వాళ్ళు మహిమలను కూడా మాంత్రిక విద్యగా భ్రమపడ్డారు. మహిమలలో మానవ మాతృల ప్రమేయం ఏమీ ఉండదు. అవి దేవుని తరపున ప్రస్ఫుటం అవుతాయి. అయితే మొత్తం మీద మూసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా తమ చక్రవర్తిని రెచ్చగొట్టడానికి ఫిరౌన్ దర్బారులోని అధికారులకు ఇదొక సాధనంగా ఉపయోగపడింది. ఆయత నంబర్ 110. يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون. ఆయత నంబర్ 110. మిమ్మల్ని మీ భూమి దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఇతను కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అని సంప్రదింపులు చేసుకున్నారు. ఆయత నంబర్ 111. قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين. ఆయత నంబర్ 111. వారిలా అన్నారు, ఓ ఫిరౌన్, తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. ఈలోగా సమీకరించే భటులను వివిధ పట్టణాల్లోనికి పంపించండి. ఆయత నంబర్ 112. يأتوك بكل ساحر عليم. ఆయత నంబర్ 112. వారు నిపుణులైన మాంత్రులందరినీ తీసుకువచ్చారు. 131. హజరత్ మూసా అలైహిస్సలాం కాలంలో జాల విద్య మంచి ఊపి మీద ఉండేది. అందుకే హజరత్ మూసా అలైహిస్సలాం చూపిన మహిమలను కూడా వారు జాల విద్య అనే అనుకున్నారు. జాల విద్యకు విరుగుడు జాల విద్యేనని తలపోసి మాంత్రిక విద్యలో ఆరితేరిన వారిని సమీకరించారు. ఈ విషయమే వేరొక చోట మరింత విపులంగా చెప్పబడింది. ఓ మూసా అలైహిస్సలాం, ఏమిటి జాల విద్యా శక్తితో మమ్మల్ని మా స్వస్థలం నుంచే వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? మేము కూడా ఇలాంటి జాల విద్యను నీకు వ్యతిరేకంగా తీసుకువస్తాం. అనువైన చోటును సమయాన్ని నిర్ణయించుకుందాం. ఇద్దరం కూడా దీనికి కట్టుబడి ఉండాలి అని ఫిరౌన్ మరియు అతని దర్బారులోని వారు ప్రతిపాదించగా, ఉత్సవ దినాన పొద్దెక్కే వేళ అయితే బాగుంటుంది. ఆ లెక్క ప్రకారం జనులంతా అక్కడ గుమిగూడుతారు అని మూసా అలైహిస్సలాం సమాధానం ఇచ్చారు. తాహ్ 57 నుండి 59. ఆయత నంబర్ 113. وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين. ఆయత నంబర్ 113. ఆ విధంగా మాంత్రికులు ఫిరౌన్ వద్దకు వచ్చారు. మేము గనక గెలిస్తే మాకేదైనా పారితోషికం లభిస్తుందా అని విన్నవించుకున్నారు. ఆయత నంబర్ 114. قال نعم وإنكم لمن المقربين. ఆయత నంబర్ 114. అవును, అంతేకాదు, మీరు నా స్నేహితుల్లో చేరుతారు అని ఫిరౌన్ అన్నాడు. 132. మాంత్రికులు ఇంద్రజాలకులు సాధారణంగా డబ్బు కోసము, ప్రాపంచిక పదవుల కోసము, పేరు ప్రతిష్టల కోసము ప్రాకులాడుతుంటారు. ఉండొకరిని మించిపోయేందుకు కొత్త కొత్త మెళుకువలు నేర్చుకుంటూ ఉంటారు. కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత ఈ మాంత్రికుల విషయంలో అతికినట్లే సరిపోతుంది. ఫిరౌన్ తరపు నుంచి వచ్చిన బంగారు అవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకుంటారా? ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎప్పుడో గాని రావు. అందుకే వాళ్ళు ఈ మ్యాజిక్ షోలో గెలిస్తే తమకు లభించే పారితోషికాలేమిటి అని బేరసారాలు మొదలెట్టారు. పారితోషికాలే కాదు, పురస్కారాలు కూడా లభిస్తాయి. రివార్డులతో పాటు అవార్డులు దక్కుతాయి. నా సామీప్యం పొందిన వారిలో మీకు సీటు దొరుకుతుంది అని ఫిరౌన్ చక్రవర్తి వారికి గాలం వేశాడు. ఆయత నంబర్ 115. قالوا يا موسى إما أن
نلقي وإما أن نكون نحن الملقين ఆయత్ నంబర్ 115. అప్పుడు ఆ మాంత్రికులు, ఓ మూసా, నువ్వు పడవేస్తావా లేక మమ్మల్ని పడవేయమంటావా అని ప్రశ్నించారు. 133. మాంత్రికులకు తమ విద్యపై అపారమైన నమ్మకం ఉండబట్టే వాళ్ళు ద్విగుణీకృత ఉత్సాహంతో మూసా అలైహిస్సలాంకు సవాలు విసిరారు. తమ కనికట్టు క్రీడ ముందు మూసా అలైహిస్సలాం ప్రదర్శించే మహిమలు వెలవెలబోతాయని వాళ్ళు కాకిలెక్కలు వేశారు. ఒకవేళ మూసా అలైహిస్సలాం తమ కంటే ముందే తన మహిమలను చూపినా వచ్చే నష్టం ఏమీ లేదని, దానికి విరుగుడు తమ వద్ద ఎలాగూ ఉందని వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఆయత్ నంబర్ 116. قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءوا بسحر عظيم. ఆయత్ నంబర్ 116. మీరే పడవేయండి అని మూసా అలైహిస్సలాం బదులిచ్చారు. అప్పుడు ఆ మాంత్రికులు తమ త్రాళ్లను పడవేసి ప్రజలకు కనికట్టు చేశారు. వారందరినీ బీతావహ స్థితికి లోను చేసి ఓ పెద్ద మాయాజలాన్ని ప్రదర్శించారు. 134. మూసా అలైహిస్సలాం దైవ ప్రవక్త. దేవుని సహాయం ఆయనకు తోడుగా ఉంది. అందుకే ఆయన ఏమాత్రం జంకకుండా, భీతి చెందకుండా, ఒకవేళ మీరే ముందుగా మీ విద్యను ప్రదర్శించదలిస్తే కానివ్వండి అని అన్నారు. మొదటి ఛాన్స్ మాంత్రికులకే ఇవ్వడంలోని మరొక మర్మం ఏమిటంటే, వాళ్ళ విన్యాసం తర్వాత దైవ సహాయంతో హజరత్ మూసా అలైహిస్సలాం ప్రదర్శించే మహిమ ప్రజలపై సకారాత్మక ప్రభావం చూపుతుంది. మానవ మాతృల తంత్రాలకు దేవుని మహిమలకు మధ్య గల స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించి ఇస్లాం వైపుకు మొగ్గుతారు. 135. ఈ మాంత్రికులు 70,000 మంది వరకు ఉంటారని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ సంఖ్య అతిశయోక్తిగానే కనిపిస్తుంది. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క త్రాడును కర్రను విసిరారు. చూసేవారికి అవి అటు ఇటు పరిగెత్తేవిగా కానవచ్చాయి. ఆ విధంగా తాము ఓ పెద్ద ఇంద్రజాలాన్ని ప్రదర్శించామని అనుకున్నారు మాంత్రికులు. ఆయత్ నంబర్ 117. وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون. ఆయత్ నంబర్ 117. అప్పుడు నీ చేతి కర్రను పడవేయి అని మేము మూసా అలైహిస్సలాంను ఆదేశించాం. చేతిలోని కర్రను పడవేయగానే అది వారి కనికట్టు క్రీడా విన్యాసాలను మింగేయసాగింది. 136. కనికట్టు ఎంతైనా కనికట్టే. అదొక వింత కల్పన, వశీకరణ మాత్రమే. అది వాస్తవాల ముందు ఏమాత్రం నిలబడలేదు. అందుకే దైవాజ్ఞతో మూసా అలైహిస్సలాం లాఠీని పడవేసేసరికి ఆ మాయాజాలం అంతమైపోయింది. మూసా అలైహిస్సలాం కింద పడవేసిన ఆ కర్ర భయంకరమైన సర్పంగా మారి వాటన్నిటినీ మింగేసింది. ఆయత్ నంబర్ 118. فوقع الحق وبطل ما كانوا يعملون. ఆయత్ నంబర్ 118. ఈ విధంగా సత్యం తేటతెల్లమయ్యింది. వారు చేసినదంతా అసత్యంగా మిగిలిపోయింది. ఆయత్ నంబర్ 119. فغلبوا هنالك وانقلبوا صاغرين. ఆయత్ నంబర్ 119. వారు ఫిరౌన్ అతని తొత్తులు ఓడిపోయి పరాభవం పాలే వెనుతిరిగారు. ఆయత్ నంబర్ 120. وألقي السحرة ساجدين. ఆయత్ నంబర్ 120. అయితే మాంత్రికులు మాత్రం సాష్టాంగ పడిపోయారు.